భారత జట్టు న్యూజిలాండ్ జట్టును 44 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అయితే మ్యాచ్ ఆసాంతం చాలా రసవత్తరంగా మారి ఆఖరికి భారత బౌలర్లు రంగంలోకి దిగి న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించారు. దీంతో భారత జట్టు 4 తారీఖు ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్ ఆడబోతోంది సెమీఫైనల్స్. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం గనక గమనించినట్టయితే చాలా గ్రూప్ మ్యాచ్‌లనేవి వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌లు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కానీ, లేకపోతే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లు కానీ రద్దయ్యాయన్నమాట. ఇప్పుడు సెమీఫైనల్స్ భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ కానీ, లేకపోతే సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల్లో కానీ వర్షం పడితే పరిస్థితి ఏంటి అంటే, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ అలాగే టైమింగ్స్ రిలీజ్ చేసే సమయానికి సెమీఫైనల్స్ రెండిటికి అలాగే ఫైనల్స్‌కి మూడిటికి కూడా అంటే 3 మ్యాచ్‌లకి రిజర్వ్ డేలని ప్రకటించేసింది ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఐసీసీ యాజమాన్యం. అయితే ఒకవేళ 4వ తారీఖు మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే 5వ తారీఖు ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఎవరైతే పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంటారో భారత్ ప్రస్తుతం టాప్‌లో ఉంది పాయింట్ల పట్టికలో. వాళ్ళు నేరుగా ఫైనల్స్‌లోకి వెళ్ళిపోతారు. అలాగే ఫైనల్స్ మ్యాచ్ కనుక చూసినట్టయితే ఫైనల్స్‌కి కూడా మార్చి 9వ తారీఖున ఫైనల్ డే. అయితే ఒకవేళ వర్షం కారణంగా రద్దయితే 10వ తారీఖున ఎక్కడి నుంచి రద్దయిందో, ఎక్కడి నుంచి మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మ్యాచ్ తిరిగి ప్రారంభం అవుతుంది. ఒకవేళ కనుక 10వ తారీఖున అంటే రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే ట్రోఫీని మొదటిగా ఎవరైతే పాయింట్ల పట్టికలో కానీ, రన్ రేట్ పరంగా కానీ చూసినట్టయితే ఎవరు హైలో ఉంటారో వాళ్ళకి ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఏ మ్యాచ్‌లో అయితే భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్లు మార్చి 4వ తేదీన దుబాయ్ వేదికగా తలపడుతున్నారో ఆ రోజున వర్షగండం లేదు. అసలు దుబాయ్ పిచెస్‌లో వర్షం పెద్దగా పడటం లేదు. ఎండ ఎక్కువగా కాస్తుంది. దాంతో భారత్ సేఫ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా 50 ఓవర్ల పాటు మ్యాచ్ జరిగే అవకాశం కూడా కనబడుతుంది.